మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నాం. ఇంతకుముందే అంటే దాదాపు 2 గంటల క్రితం ఎక్కడైతే గూడూరు అంబాల ప్రాంతంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వాళ్ళ గ్రామస్తులు కూడా ఉన్నారు. మునిపల్లె గ్రామస్తులు దాదాపు 24 మంది ఒకటే టాటా ఎస్లో ఆర్టీసీ బస్సు ఢీకొనగా గాయపడ్డారు. దీనిలో ఒక అరగంట క్రితమే చనిపోవడం కూడా ఒక మహిళ చనిపోయింది. చాలా బాధాకరమైన దృశ్యం. 2 రోజుల నుంచి ఇదే ప్రమాదాలు వరంగల్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు మునిపల్లె గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు. మనం ఆ గ్రామస్తులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు, అసలు ఏం జరిగింది మీరు చెప్పండి. మీకు తెలిసిన సమాచారం. నేను మునిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు సార్. నా పేరు కిషన్. మాది మునిపల్లి. ఈ ముస్లిం కాలనీ అంటే కాశగూడెం నుంచి రోజు 20-25 మంది టాటా ఏసీలో కూలీ వారిగా నాటేయడానికి వేరే కూలీ పనికి వెళ్తారు సార్. పోయే క్రమంలో ఏమైందంటే ఆర్టీసీ బస్సును టాటా ఏసీ ఆ టర్నింగ్ కాడ కొంచెం యాక్సిడెంట్ అయిపోయింది. అందులో చాలా మంది సీరియస్గా ఉన్నారు. ఒక ఆమె ఆల్రెడీ ఒక గంట క్రితమే ఆల్రెడీ చనిపోయింది. ఆమె పేరు సయ్యద్ హుస్సేన్ బి. వాళ్ళ భర్త సయ్యద్ మౌలానా. వాళ్ళు కూలి పని చేసుకుంటారు సార్. రోజు 10-20 రాళ్ళు కొట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు. అయితే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ ముసలానికి ఎవరు దిక్కులేరు. స్పాట్కి పోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారంటే ట్రక్కు అట్నుండి వస్తుంది, బస్సు ఇటు నుండి పోతుంది, కౌలపురం పోతుంది. ఆ పోయే క్రమంలో ఇట్లా క్రాసింగ్ ఉన్నది. క్రాసింగ్ కాడ ఈ బస్సు అయినది మిస్టేక్ కొంచెం ఉన్నది, ట్రక్ అయినది కొంచెం మిస్టేక్ ఉన్నది. ఆ ఇద్దరు ఈయన బ్రేకేషన్ ఆయన బ్రేకేషన్ ఎవరు కంట్రోల్ చేయక వచ్చి గుద్దటానికి ఈ ట్రక్కు మొత్తం ఉల్టా పడ్డది. మొత్తం క్యాబిన్ ఉల్టా పడ్డది. స్పాట్ బాడీలో అంటే ప్రయాణికుల ప్యాసింజర్ అది కాదు. అది మరి అంతమంది రోజు ఎట్లా పోతున్నారు, ఎట్లా అది ప్యాసింజర్ కాదు, ట్రక్ అంటే లగేజ్. ఇది ప్యాసింజర్ కాదు, కదా ఎక్కేది. అంటే వాళ్ళు కూలీ పని చేసుకుంటారు. ఎట్లా ఉంటారు సార్, కూలీ పని చేసుకుంటారు. అంతా కూలీలే. ఎవరు ఒక గుంట భూమిలో ఉన్న వాళ్ళు లేరు, అంతా కూలీ చేసుకుంటే బతికేటారు. ఉషన్ బియ్య ఉషన్ ఇంకో 2-3 సీరియస్ ఉన్నారు. అందరు వచ్చిండ్రు. ఎట్లా ఈ ప్రమాదాలు అంటే అక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బాగా రోడ్డు చిన్నగా ఉంది, తర్వాత చెట్లు బాగా ఉన్నాయి, విపరీతంగా హైవే కాకుండా కూడా స్పీడ్గా వస్తున్నాయి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు కూడా లోకల్ కదా? లోకల్. చెప్పండి. ప్రమాదం జరిగింది. నడపాలి. రోడ్డు చిన్నగా ఉన్నప్పుడు ఈ బస్సు డ్రైవర్ అయినా కొంచెం కంట్రోల్ చేయాలి, ట్రక్ డ్రైవర్ అయినా కంట్రోల్ చేయాలి. ఇద్దరు వేగంగా ఉన్నారు. ఈయన ఫాస్ట్గానే ఉన్నాడు, ఆయన ఫాస్ట్గానే ఉన్నాడు. ఎవరు ఏం కంట్రోల్ చేయలేకపోయిండ్లు. ఆడ మిస్టేక్ జరిగింది. డ్రైవర్ పరిస్థితి ఏంది? డ్రైవర్ 2 కాళ్ళు ఇరిగినాయి. 2 కాళ్ళు ఇరిగినాయి. తల పలిగింది, 2 కాళ్ళు ఇరిగినాయి. ఆర్టీసీ బస్సును తరలించిన మేము వచ్చినాక 5 నిమిషాలకే వెళ్ళిపోయింది సార్. వీళ్ళందరినీ ఇక్కడికి అంబులెన్స్ ఒక 5-6 2-3 టాటీసీలలో వీళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది. ఒక గంట క్రితం ఆల్రెడీ చనిపోయింది ఆమె. మళ్ళీ ముసలి ఏజ్డ్ బాగా. ఇక అంబాల ప్రాంతంలో జరిగిన తీవ్రమైన ప్రమాదానికి సంబంధించి వర్ధనపేట శాసనసభ్యులు నాగరాజు గారు ఇక్కడ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందజేస్తానని కూడా హామీ ఇచ్చారు. అసలు ప్రమాద తీవ్రత ఎలా జరిగింది, ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఏం చేయాలని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ధన్యవాదాలండి. జనరల్గా ఇలాంటి మనం చెప్పినా కూడా పాపం వాళ్ళు బీదరికం వల్ల ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఓవర్లోడ్ ఉండట్లా జనరల్గా ఈ ఆటోలు కెపాసిటీ మించి ఎక్కించుకున్నాక ఏమవుతుందంటే కంట్రోల్ కాదు. ఒకసారి మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు ఏమవుతుందంటే ఈవినింగ్ అవర్స్లో వీళ్ళ అనుమానం ఏంటంటే ఏమైనా తాగినారేమో అని. కానీ ఆ ముస్లిం అబ్బాయి తాగలేదు, వాళ్ళకు తాగే అలవాటు లేదు. బహుశా స్పీడ్ కంట్రోల్ కాలే అబ్బాయికి. మోటార్ సైకిల్ వచ్చింది, ఎదురుగా రాగానే దాన్ని తప్పిపోయిండు. వారికి అన్ని విధాలా అండగా ఉంటాం. వారికి అలాగే ఎలాంటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మైనర్ ఇంజరీస్ అయిన వాళ్ళందరినీ కూడా చూసుకుంటున్నాం. ఒక్కరిద్దరికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడనే మనకు డాక్టర్తో మాట్లాడితే వారు ఏమన్నారంటే అంత సీరియస్ లేదు సార్, మేము విల్ టేక్ కేర్. కానీ ఆ చనిపోయిన ఆమె కూడా ఒక 1 అవర్ ముందు వచ్చినా మేము రెస్క్యూ చేసి కాపాడేవాళ్ళం. కాకుంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అప్పటికి కార్డియాక్ అయితే 2 సార్లు కూడా సర్వేలు చేసినాం, కానీ రక్షించలేకపోయినామని బాధపడ్డారు వాళ్ళు కూడా. సో డాక్టర్స్ అంతా వెరీ కోఆపరేటివ్, చాలా అందరినీ చూసుకుంటున్నారు. ఏంటంటే మనకు బాధలు ఉంటాయి డాక్టర్లకు, అది ఎప్పుడైనా కూడా ఇలాంటి కేసులు
నార్మల్ కదా, వాళ్ళు చూస్తుంటారు రోజు. మనం ఏమనుకుంటా అంటే డాక్టర్లు పట్టించుకుంటలేరు అనే ఒక అంటే లేదు, ఎమోషనల్ ఉన్నారు వాళ్ళు. నేను చెప్పాను ఏం ఎమోషనల్ పడకండి, అందరు డాక్టర్లు కంపల్సరీ మన కోసం పనిచేస్తారు. కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ ఇన్ఛార్జ్ని కూడా ఇమ్మీడియట్ వాళ్ళ కోసం స్పెషల్ డాక్టర్ని కూడా పిలిపియడం జరిగింది. వాళ్ళు దగ్గరుండి అన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. వారికి అన్ని విధాల ఆర్థికంగా కూడా ఏమన్నా ఉన్నా కూడా చూసుకోవడానికి మేము సిద్ధంగా. ఇక్కడ ఒక ప్రధాన అంశం ఏంటంటే అందరూ కూడా 20 సంవత్సరాల లోపు 300 నుంచి 500 రూపాయల కూలికి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా తర్వాత ఇలాంటి భవిష్యత్తులో మీరు అటువంటి వాటికి ఎట్లా చేస్తారు రెమెడీ? ఇప్పుడు అదే కదా మా ప్రభుత్వం చేసేది అదే అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇలాంటి జాబ్ కార్డ్స్ ఇచ్చి ఇలాంటి వాళ్ళకు ప్రతి కుటుంబానికి 6,000 పడేటట్టు ఏదైతే 12,000 వాగ్దానం చేసినామో రైతు కూలీలను గుర్తించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు అందరికి పడ్డాయి. చాలా అందరి కళ్ళల్లో ఆనందం ఉంది. మీరు ఒక్కసారి నిన్న పెంబర్తిలో మేము చేసిన అక్కడ రైతులందరికీ కూడా రైతు కూలీలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పడ్డది, అలాగే రైతు భరోసా కూడా పడ్డది. అందరికీ జాబ్ కార్డ్స్ ఇచ్చినాం, అలాగే రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. ఇల్లు లేని నిన్న చూశారు మీరు, ఒక అవ్వ వచ్చి పెద్ద అవ్వ పాపం, మా తల్లి అంత ఏజ్ ఉంటుంది, ఆమె వచ్చి నా కాలు మొక్కపోయింది. నన్ను ఆశీర్వదించే చేతిలో నా కాలు మొక్కితే నాకు మనసు ఒప్పలే. ఇమ్మీడియట్లీ నేనే కాలు మొక్కిన. అందుకనే చెప్తున్నాను, ఇందిరమ్మ ప్రభుత్వం అనేది 100% పేదలకు న్యాయం చేసేదానికి ఉన్నది. ఇలాంటి వాళ్ళను ఇంకా మేము చాలా మంచిగా చూసుకుంటాం. వీళ్ళందరినీ కూడా కాశీగూడెంలో అంటే నాకు అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన వాళ్ళు, వారిని నేను తప్పనిసరిగా వాళ్ళని నేను కాపాడుకునే బాధ్యత కూడా నా పైన ఉన్నది. సార్ ఒక మాట చెప్పండి, మీరు ఎమ్మెల్యే కాకుండా ఒక పోలీస్ అధికారి కూడా, సీనియర్ పోలీస్ అధికారి, నిన్న ఒక తీవ్రమైన ప్రమాద సంఘటన జరిగింది, ఇవాళ జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ కానీ కలెక్టర్ గారితో మాట్లాడే అంశం కానీ ఏమైనా పరిశీలిస్తారు? తప్పనిసరి నేను అదే చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏదైతే మామ్నూర్ హైవే ఉన్నదో నేను ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడించి డివైడర్స్ శాంక్షన్ చేయించిన. డివైడర్స్ పెడుతున్నారు. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో అది దురదృష్ట సంఘటన. లారీ డ్రైవర్ 3 days నుండి కంటిన్యూ అతనే నడుపుకుంటూ వస్తున్నాడు. మధ్యన ఎక్కడ ఆగి దట్ ఫెలో ఇస్ టేకెన్ ద ఆల్కహాల్, ఇది తీసుకున్నాడు, టాడీ తీసుకున్నాడు. నేను ఇమీడియట్లీ చెప్పిన, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా చేసిన కాబట్టి ఇమీడియట్లీ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకొని పంపించండి నమూనాలకు అని చెప్పినాం. సో బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. అతన్ని చెక్ చేస్తే డీడీ డంకన్ డ్రైవ్ చేస్తే సుమారుగా 290 to 300% వచ్చింది. కాబట్టి హైవే పైన తప్పనిసరిగా ఇలాంటి చెకింగ్స్ కూడా పెట్టించే ఏర్పాటు చేసే దిశగా సిపి గారితో కూడా మాట్లాడి అప్పుడప్పుడు సర్ప్రైజ్ చెకింగ్, ఈ లారీలను హైవే పైన వస్తున్న లారీలు చాలా రోజులు ట్రావెల్ చేస్తుంటారు వాళ్ళు, అసొంటలతో ప్రమాదాలు అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా, అలాగే ఈరోజు ఏదైతే కాశీగూడెం వాళ్ళు మా కూలీలు పాపం 300-400 కూలిపోయేస్తున్న అందరి తరుణంలో ఆ అబ్బాయి కూడా డ్రైవర్ కూడా అతనే అందరిని పాపం ఫ్యామిలీని తీసుకుపోయి ఫ్యామిలీని దింపుతాడు. అతను కూడా సివియర్గా ఇంజూర్డ్ అయ్యిండు, కాలు ఫ్రాక్చర్ అయింది పాపం. అతని జీవనోపాధం కూడా ఆటో పైన. తప్పనిసరిగా వారందరినీ కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి తప్పనిసరిగా వారిని ఆదుకున్న దిశగా పోతాను. థ్యాంక్ యూ.